పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ డ్రామా నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అని వాగ్దానం చేసిండు. 2.5 సంవత్సరాలైంది, తట్టెడు మట్టె కూడా ఎత్తలేదు, కానీ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అని కొత్త డ్రామా మొదలుపెట్టిండు. రేపటి నుంచి ఈ డ్రామా మొదలవుతుంది. తెలంగాణలో ఉండే సమస్త రైతాంగానికి, వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క రైతుకు తెలియవలసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సాగునీటిపైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఎప్పుడూ లేదు. సమైక్య పాలనలో అత్యధిక కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ నీటిని దోచుకోవడం కోసం సమస్త ప్రాజెక్టులన్నీ డిజైన్ ఎట్లా చేసినాయంటే, అవి ఆంధ్రాకు బెనిఫిట్ అయ్యేటట్టుగా చేసినాయి, రాయలసీమకు బెనిఫిట్ అయ్యేటట్టుగా చేసినాయి. మాట్లాడితే ఏ ముఖ్యమంత్రి వచ్చినా పాలమూరు జిల్లాని దత్తకు తీసుకుంటున్నా అంటారు. పాలమూరు జిల్లా పేరు చెప్పి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనగానే పాలమూరు ఎమ్మెల్యేలంతా సంతోషపడిపోయేవాళ్ళు. సంతోషపడ్డ ఎమ్మెల్యేలు అక్కడ శ్రీశైలం నుంచి నీటి దోపిడీ యజేచ్ఛగా జరుగుతున్న, దత్తకు తీసుకున్న జిల్లా కదా, ముఖ్యమంత్రి దత్తకు తీసుకున్నాడని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే పాలమూరు జిల్లాలో రైతాంగానికి చేసిన మేలు ఒకటి లేదు. ఇప్పుడు కూడా తాజాగా ఏ ముఖ్యమంత్రి అయితే పాలమూరు జిల్లాని దత్తకు తీసుకున్నాడో ఆ ముఖ్యమంత్రి శిష్యుడు, ఆ ముఖ్యమంత్రి చేల రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ ముఖ్యమంత్రి ఏది చెప్తే అది ఇక్కడ చేస్తున్నాడు. ఆయన ఎట్లా ఆటాడిస్తే ఇక్కడ ఆటలాడుతున్నాడు. తాజాగా ఈ 2 రోజుల డ్రామా ఎందుకంటే పాలమూరు జిల్లా రైతాంగం తెలుసుకోవాలి. పాలమూరు జిల్లా రైతులకు, రంగారెడ్డి జిల్లా రైతులకు, నల్లగొండ జిల్లా రైతులు తెలుసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేసి దాన్ని 10 లక్షల ఎకరాల నుంచి 12.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచే దిశగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30,000 ఎకరాలు, ఈ 3 జిల్లాల్లో కలిపి దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసిండు. 90 టీఎంసీల నీటిని తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లాలని సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. 70 మండలాలకు తాగునీరు ఇచ్చే కార్యక్రమం ఆ రోజు చేపట్టిండ్రు. కానీ ఈరోజు ఏ పాలమూరు జిల్లా అయితే పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయిండో రేవంత్ రెడ్డి, ఆ ముఖ్యమంత్రి ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి కోసం, ఆంధ్రాలో ఆయన గురువు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కోసం ఈ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ 2 రోజుల డ్రామా ఎందుకనేది పాలమూరు రంగారెడ్డి రైతులకు తెలవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా బనకచెర్ల ప్రాజెక్టు మీద సీరియస్గా పనిచేస్తుంది. వాళ్ళ అధికారులు ఢిల్లీలో కూర్చొని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ 2-3 వారాల్లో, ఈ వర్షాకాలం మొదలయ్యే లోపలనే ఆ బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు అప్రూవల్ తెచ్చుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒక సాగునీటి రంగ నిపుణుడిని లేదా అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నాం. ఆదిత్యనాథ్ దాస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యిండు. ఆ రిటైర్ అయిన అధికారిని తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ సాగునీటి రంగానికి సలహాదారుడుగా నియమించుకున్నాం. ఈ సాగునీటి రంగానికి సలహాదారుగా నియమించుకున్న ఆయన కూడా ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీలో కూర్చొని ఆంధ్ర అధికారులతో కలిసి పనిచేస్తున్నాడు. ఏ రకంగా అయితే బనకచెర్ల ప్రాజెక్టులకు తెలంగాణ అభ్యంతరాలు పెట్టకుండా అనుమతులు ఇచ్చే పరిస్థితి వస్తుందో ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆదిత్యనాథ్ దాస్ గారు, మీరు తెలంగాణ సాగునీటి రంగ సలహాదారు, మీరు తెలంగాణ కోసం పనిచేస్తున్నారా, ఆంధ్ర కోసం పనిచేస్తున్నారా? బరాబర్ అడుగుదాం. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఢిల్లీలో కూర్చొని ఆంధ్ర అధికారులతో కలిసి
ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో ఉండే సాగునీటి రంగ సలహాదారులు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఏపీకి చెందిన జలశక్తి ఉన్నతాధికారి, వీళ్ళు ఢిల్లీలోనే మకామేసిండ్రు. అక్కడ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేది తెలంగాణలో ఉండే ఇతర అధికారులకు ఎవరికి కూడా చెప్తలేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకరించాలని ఒక ప్రతిపాదన తీసుకుపోతున్నారు. మేము బనకచెర్లకు ఒప్పుకుంటాము, మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీరు ఆబ్జెక్షన్ చెప్పొద్దు, అనుమతులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిరస్కరించవలసింది పోయి ఈ ప్రతిపాదనలు ఏ రకంగా అయితే ఆమోదించబడతాయో దానికోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే రేపు ఎల్లుండి 2 రోజులు పాలమూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నాడు. ఏరియల్ సర్వే చేస్తా అంటే జూరాల ప్రాజెక్ట్ని, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ని ఏరియల్ సర్వే చేస్తారంట. వాస్తవానికి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసినప్పుడు శ్రీశైలం సోర్స్గా ఉండేది. శ్రీశైలం సోర్స్గా ఉంటే అక్కడ మనకు నీటి లభ్యత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ నీటిని ఎత్తిపోసి పాలమూరులో మనం కట్టుకున్న అనేక రిజర్వాయర్లు, కరివేన, ఉద్దండాపూర్, వట్టెం, ఇట్లాంటి రిజర్వాయర్ అన్నీ నింపి తెలంగాణలో కరువుకు మారుపేరైన పాలమూరు జిల్లాను సాగులో సస్యశ్యామలం చేసేందుకోసం ఈ ప్రయత్నం జరిగింది. దాదాపు 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేసిండ్రు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం. రిజర్వాయర్లన్నీ కట్టేసిండ్రు. ఆ రిజర్వాయర్లు ఎక్కడ ఏవేవి కట్టేసిండ్రంటే మీకు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో దాదాపు అన్ని రిజర్వాయర్లు 80-90% పూర్తయినాయి. 80-90% పూర్తయిన రిజర్వాయర్లని కాలువల కోసం టెండర్లు కూడా పిలిచింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ టెండర్లు ఆయన రాగానే రద్దు చేసిండు. 2.5 సంవత్సరాలైంది, మళ్ళా టెండర్లను పిలవలేదు. 90% పూర్తయిన రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ నీళ్లు నిండి ఉన్నాయి. ఆ రిజర్వాయర్లలో ఆ నీళ్లు వాడతలేరు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అటెన్షన్ డైవర్షన్ డ్రామా. పాలమూరు రంగారెడ్డి రైతులను పక్కదారి పట్టిస్తందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. నార్లాపూర్ రిజర్వాయర్ ఇంతకుముందు చెప్పిన కదా, పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన రిజర్వాయర్లు. నార్లాపూర్ రిజర్వాయర్ 95% పూర్తయింది. డిసెంబర్ 2023 నాటికి జలాశయంలో 2 టీఎంసీల నీటిని కూడా నింపినరు. ప్రస్తుతం జలాశయం 4 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీరు రిజర్వ్ ఉన్నది. 4 టీఎంసీలు అంటే మీకు తెలుసు, హుస్సేన్ సాగర్ 4 ఇంతలు. ఆ నీళ్లు నార్లాపూర్ రిజర్వాయర్లో ఉన్నాయి. ఏదుల రిజర్వాయర్ 100% పూర్తయింది. అక్కడ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా పూర్తయింది. వట్టెం 95% పూర్తయింది. కరివేన 100% పూర్తయింది. ఉద్దండాపూర్ 60% పూర్తయింది. రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కింద ఎవరైతే భూములు కూలిపోయినారో వాళ్లకు దాదాపుగా 90% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన పైసలు కూడా పే చేయడం జరిగింది. కేవలం 177 ఎకరాల అక్విజిషన్ మాత్రమే మిగిలింది. అది చేస్తలేరు. ఈ రకంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని, పాలమూరు రంగారెడ్డి జిల్లాని ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో ఆ కరువు ప్రాంతం మొత్తాన్ని కూడా శాశ్వతంగా కరువు ప్రాంతం చేసే ఒక కుట్ర ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కోసం. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుంటే అక్కడ ఆంధ్ర వాళ్లకు శ్రీశైలం నుంచి నీళ్లు పోవు కాబట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోకుండా నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్న జూరాల ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటారంట. జూరాల ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం ఒకటి మాట్లాడుకోవాలి. జూరాల ప్రాజెక్ట్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కర్ణాటక నుంచి వస్తాయి. కృష్ణానది కర్ణాటక నుంచి వచ్చినప్పుడు కర్ణాటక తర్వాత మనకు వస్తాయి. అక్కడ కర్ణాటక వాళ్ళు మొన్న కర్ణాటక మంత్రి బోసురాజు వచ్చి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిపోయిండు. ఆయన ఏం మాట్లాడిపోయిండు? వాళ్ళు కర్ణాటకలో కృష్ణానది మీద 2 ప్రతిపాదనలు తీసుకొని వచ్చిండ్రు. ఒకటి, అలమట్టి డ్యామ్ హైట్ని 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే 130 టీఎంసీలు అదనంగా స్టోర్ చేయొచ్చు కాబట్టి
ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్ 3, అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్ 3 అని రాయచూర్ దగ్గర ఒక బ్యారేజ్ని నిర్మిస్తున్నారు. గేట్లతో కూడిన బ్యారేజ్ని రాయచూర్ దగ్గర నిర్మించే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలు చర్చించుకోవడం కోసం కర్ణాటక మంత్రి బోసురాజు మన మంత్రిని కలిసిపోయిండు. ఇట్లా నీటి లభ్యత కృష్ణానదిలో జూరాల ప్రాజెక్టు వరకు ఇంత తగ్గిపోతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం శ్రీశైలంని పక్కన పెట్టి చేసి శ్రీశైలం నుంచి కాకుండా ఒక 2.5 కిలోమీటర్ల కాలువ దవ్వితే శ్రీశైలం నుంచి మనం నీళ్లు తీసుకోవచ్చు. ఆ కాలువ దవ్వకుండా జూరాలను సోర్స్గా పెట్టుకొని ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అంటున్నాడు. ఎట్లా పూర్తి చేస్తాడనేది బరాబర్ అడగాలి మనం. ఎందుకంటే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్లకు ఈ మాయ మాటలు చెప్పడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకే ఈరోజు మనం టీ న్యూస్ వేదికగా రేపటి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు 2 రోజులు పాలమూరు జిల్లాలో ఉంటా అంటున్నాడు, పాలమూరు జిల్లాలో పర్యటిస్తా అంటున్నాడు. ఇదంతా మనం గుర్తించవలసింది ఏంటంటే కేవలం బనకచెర్ల కోసం వారం 10 రోజుల్లో బనకచెర్ల మీద కీలక పరిణామం జరగబోతుంది. ఆ కీలక పరిణామాన్ని పక్కదారి పట్టించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రామాకు తెరలేపిండు. అందుకే టీ న్యూస్ వేదికగా ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. కేసీఆర్ గారు తన గుండెలకు చాలా దగ్గరైన ప్రాజెక్టు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అందుకే తెలంగాణ సోయి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి ఆ ప్రాజెక్టు ద్వారా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పాలమూరు రంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేయాలని ఆయన ప్రయత్నం చేసిండు. కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు మీద మొన్న ఒక సందర్భంలో మాట్లాడిండ్రు. ఏం మాట్లాడిండ్రు చూద్దాం. హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, 1 కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే శపథం ఈరోజు పాలమూరులో నీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రపంచంలో పుట్టినప్పుడు అనేక సార్లు అనేక పనులు చేస్తాం, కానీ ఈరోజు నా జన్మ ధన్యమైందని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు ఎంత నా హృదయం పొంగిపోయిందో, ఇలా పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం అంతా పొంగిపోయింది, అంత సంతోషం కలిగింది. నేను కోరుకున్నది ఇదే, ఆయన ఇవ్వడదేలే. కానీ మన తెలంగాణలో మన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా తెచ్చుకున్నాం. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. యావత్తు తెలంగాణ 4 కోట్ల బిడ్డలు మన బిడ్డలే. ప్రతి ఇంచి మన భూమే. అంతటికి నీళ్లు రావాలి, అందరు బాగుపడాలి. మనతో పాటు రంగారెడ్డికి రావాలి, వికారాబాద్కి రావాలి, కింద డిండి ప్రాజెక్ట్ నల్లగొండ కూడా అందాలి. ఆ రకంగా ముందుకు పోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎట్లా నీరుగార్చింది, ఆ ప్రాజెక్టు మీద ఎట్లా కుట్రలు చేసింది అని తీవ్రంగా కేసీఆర్ అని ఇంతకుముందు ఒకసారి మాట్లాడినారు. కేసీఆర్ గారు మాట్లాడిన ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లా నీరుగారుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్రలు చేస్తుంది అనేది ఒకసారి తెలంగాణ రైతులు వినాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతులు వినాలి. ఆ రైతుల కోసం కేసీఆర్ గారు ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. ఆశపడ్డది ఏంటంటే పాలమూరు జిల్లా కాడికి వస్తే నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వారాలి. అంత కృషించి అంత కునారిల్లి 60 ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటం అంతా కూడా అద్భుతమైనది ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు. ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు, దాని మీద సరి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకాండం లేదు. తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడి దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు? ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండ్రు, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న కూడా కొట్టుకుంటారు ఎవడన్నా. ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా, అది కూడా ట్రిబ్యునలే కదా, బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా?
అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి 1 రూపాయి పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు? మీకు ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పని చేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాదు. ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? రైట్, విన్నారు కదా కేసీఆర్ గారు ఎంత సీరియస్గా ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నారో. ఆయన మాటలతోటే మనకు అర్థమైపోతుంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు. కాబట్టి మనం ఈ కష్టాలు పడవలసిందే, ఈ కుట్రలను మనం చూడవలసిందే. కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైన ఈ కుట్రలన్నింటినీ తిప్పికొడతారు. ఈ కుట్రలన్నీ వారికి తెలుసు, ఈ కుట్రలన్నింటినీ తిప్పికొడతారు. అందుకే టీ న్యూస్ వేదికగా ముఖ్యమంత్రి రేపు ఎక్కడైతే మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నాడు, ఆ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. ఈ రోజు నుంచి మనం ప్రశ్నిద్దాం. ఈరోజు, రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి 3 రోజులు ఉంటాడు. 3 రోజులు మనం ప్రశ్నిద్దాం. నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకుంటావు కదా రేవంత్ రెడ్డి, నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకుంటావు. నువ్వు నల్లమల్ల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదు, కానీ నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకుంటావు. గద్దెనెక్కినాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టేడు మట్టైనా ఎత్తిపోసినవా? మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా డ్రామాలు మొదలుపెట్టినావు? బరాబర్ అడుగుదాం. 90 టీఎంసీల కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 90% పనులు పూర్తి చేసి 10% పనులు మాత్రమే మిగిలినాయి. ఆ 10% పనులు మీరు తలుచుకుంటే 2 సంవత్సరాల్లో పూర్తయిపోయేవి. ఈ రోజుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేది కాదు. కానీ మీకు చిత్తశుద్ధి లేదు. మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తలేరు. 45 టీఎంసీలు చాలని ఎట్లా చెప్పగలుగుతారు? బరాబర్ అడుగుదాం. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రైతుల కోసం పనిచేస్తుందా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందా అనే అనుమానం ఒకటి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సాగునీటి రంగ సలహాదారుడు అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ కోసం పనిచేస్తున్నాడా, ఆంధ్ర కోసం పనిచేస్తున్నాడా? ఏపీకి చెందిన ఆయనను రాష్ట్ర సాగునీటి సలహాదారుగా మీరు చంద్రబాబు నాయుడు కోసమే నియమించలేదా? బరాబర్ అడుగుదాం.